తిరుపతి పెద్దకాపు వీధిలో వెలిసిన శ్రీరామ భజన మందిరం నందు నవమి ఉత్సవాలు 9 రోజుల పాటు కన్నుల పండుగ జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం సాయంత్రం సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానికులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాములను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సూరా సుధాకర్ రెడ్డి, విజయమ్మ దంపతులు ఈ రోజు సీతారాముల కళ్యాణోత్సవానికి ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనాడు చంద్రశేఖర్ రెడ్డి, సూరా దయాకర్ రెడ్డి, మమత, పోతన, సురహ, హేమ ఆదిలక్ష్మి, శైలజ, వసంతమ్మ, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, విజయమ్మ, లోక ప్రభాకర్ నాయుడు, లక్ష్మమ్మ, ముని, కృష్ణయ్య, చిన్ని తదితర భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాడు పెద్దకాపు వీధి భజన మందిరంలో శ్రీరామ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ ఉత్సవాలని పెద్దకాపు వాస్తవులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు శ్రీవారి సీతారాముల కళ్యాణోత్సవాన్ని మా వంతుగా మాకు వచ్చిన ఆలోచన విధానానికి ఒకరోజు ఉభయదారులుగా ఈరోజు సీతారామ కళ్యాణ మండలి కళ్యాణం జరిపించింది. ఆ దేవదేవుని ఆశీస్సులతో తిరుపతిలో కాపీదిలో కానీ తిరుపతిలో కానీ సమస్త లోకాలకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని భవిష్యత్తులో ప్రతి తిరుపతి వాస్తవులు కానీ జిల్లా కానీ రాష్ట్రాలు కానీ శ్రీరాముని యొక్క ఆశీర్వాదంతో బలోపేతం కావాలని అందరికీ ఆయురాగ్యం ప్రసాదించాలని ఆ శ్రీరామని ఈ కళ్యాణ సందర్భంగా సీతారాముల మనోహరాన్ని వేడుకుంటున్నాం.